బయట ఎండలు మండిపోతున్నాయని ఒక పుచ్చకాయ కొందామని మీరు ట్రై చేస్తున్నట్లయితే జాగ్రత్త పడండి. బికాస్ మనం తినే వాటర్ మిలన్ రెడ్ గా ఉండడానికి అండ్ స్వీట్ గా ఉండడానికి కొన్ని ఆర్టిఫిషియల్ కెమికల్స్ తమిళనాడుకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బయట పెట్టారు. సో వాటర్ మిలన్ ని కొని మీరు అండ్ మీ పిల్లలు తినే ముందు కొంచెం కాటన్ ని లేదా ఒక టిష్యూ పేపర్ ని తీసుకొని ఇలాగా కనిపిస్తున్నట్లు ట్యాప్ చేయండి. ఒకవేళ కాటన్ ఆర్ టిష్యూ పేపర్ రంగు మారకపోతే అది అడల్టరేటెడ్ కానిది మంచిది. ఇన్ కేస్ ఆ కాటన్ కలర్ మారితే మోస్ట్లీ అందులోకి ఆర్టిఫిషియల్ గా ఇంజెక్ట్ చేశారని అర్థం. నెక్స్ట్ టైం అలాంటి ప్లేస్ లో అస్సలు కొనకండి, మీ హెల్త్ కి అది చాలా చాలా డేంజర్. సో ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ని మన వాళ్ళందరితో రీషేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఫాలో అయిపోండి. రాత్రి లైట్స్ ఆఫ్ చేయకుండా నిద్రపోతున్నారా? అయితే మీ బాడీకి ఇది పెద్ద వార్నింగ్. లైట్ ఉండితే సేఫ్ గా ఉంటుంది అనుకుంటారు కదా, కానీ అదే బిగ్గెస్ట్ మిస్టేక్. మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతోంది. రాత్రి లైట్ ఆన్ ఉంటే మీ బాడీకి ఇంకా పగలే అనిపిస్తుంది. స్లీప్ హార్మోన్ మెలటోనిన్ రిలీజ్ తగ్గిపోతుంది. దాంతో డీప్ స్లీప్ రావడం కష్టమవుతుంది. బ్రెయిన్ ప్రాపర్ రెస్ట్ తీసుకోలేదు. బాడీ రిపేర్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది. ఇంకా మీరు నిద్రపోయినా క్వాలిటీ స్లీప్ ఉండదు. మార్నింగ్ కి టైర్డ్ గా లేస్తారు. కొన్ని రోజులిలా చేస్తే స్ట్రెస్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మూడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీరు చిన్నగా చేస్తున్న అలవాటు మీ హెల్త్ ని క్వయట్లీ డ్యామేజ్ చేస్తోంది. ఇప్పట్నుంచే చేంజ్ అవ్వండి. నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేయండి, రూమ్ డార్క్ గా ఉంచండి, స్క్రీన్ లైట్ కూడా అవాయిడ్ చేయండి. డార్క్ స్లీప్ ఉంటేనే డీప్ స్లీప్ వస్తుంది. ఒకవేళ నీ ముందు ఎవరైనా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు ఫస్ట్ చేసే పనేంటి? ఏ, మొహం మీద నీళ్లు చల్లడం, బి, నోట్లో నీళ్లు పోయడం. ఈ రెండు చేస్తే నువ్వు వాళ్ళ ప్రాణం తీసినట్టు తెలుసా? పాపం దాహంతో పడిపోయాడు కదా అని వాటర్ బాటిల్ తీసి నోట్లో పోస్తాం. కానీ అది అమృతం కాదు మావా, అదొక సైలెంట్ కిల్లర్. మనిషి స్పృహలో లేనప్పుడు వాడి గొంతు కండరాలు మొత్తం రిలాక్స్ అయిపోయి పడిపోతాయి. అంటే మన ఇంట్లో డోర్లు బార్లా తయారు చేసినట్టు అనమాట. ఆ టైంలో నువ్వు నీళ్లు పోస్తే అవి కడుపులోకి వెళ్ళవు, డైరెక్ట్ గా గాలి కొట్టడం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. లంగ్స్ లోకి నీళ్లు వెళ్లగానే బాడీ కన్ఫ్యూజ్ అవుతాయి. గాలి పీల్చుకోవడం ఆపేసి నీటిలో మునిగిపోతున్న ఫీలింగ్ కి వెళ్ళిపోతాడు. నువ్వు రోడ్డు మీద ఉండి కూడా వాణ్ణి సముద్రంలో ముంచేసినట్టే లెక్క. ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణం గాలిలో కలిసిపోతుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా పడిపోతే వాళ్ళని పక్కకు తిప్పి గాలాడేలా చేయి. నీళ్లు పోసి ఎముడికి హెల్ప్ చేయకు మావా. ఈ వీడియో షేర్ చేసి ఒక్క ప్రాణాన్నైనా కాపాడు. రోడ్డు పక్కన దొరికే 50-100 రూపీస్ సన్ గ్లాసెస్ ని కొని పెట్టుకుంటున్నారా? అయితే మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. సమ్మర్ లో ఈ తప్పును మాత్రం అస్సలు చేయకండి. మనం ఎండలో తిరిగేటప్పుడు మన కళ్ళు నేచురల్ గానే చిన్నవిగా అవుతాయి, ఎందుకంటే ఎక్కువ వెలుతురు లోపలికి వెళ్లకుండా ఉండటానికి. కానీ మనం ఈ చీప్ క్వాలిటీ గ్లాసెస్ ను పెట్టుకున్నప్పుడు మన కళ్ళకు చీకటిగా అనిపించి మన కంటి పాప పెద్దదిగా అవుతుంది. సో ఈ తక్కువ రేటు సన్ గ్లాసెస్ లో యూవీ ప్రొటెక్షన్ అస్సలు ఉండదు. దీని వల్ల మన కంటి పాప పెద్దది అయినప్పుడు సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్ గా మన కంటి లోపలి పొరల మీద పడతాయి. అసలు గ్లాసెస్ ను పెట్టుకోకుండా వెళ్తే వచ్చే నష్టం కంటే ఈ చీప్ క్వాలిటీ గ్లాసెస్ ను పెట్టుకుని వెళ్తే వచ్చే నష్టమే ఎక్కువ. దీని వల్ల మనకు చిన్న వయసులోనే కంటి చూపు తగ్గిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సమ్మర్ లో సన్ గ్లాసెస్ ను కొనేటప్పుడు అవి చీప్వి కాకుండా ఖచ్చితంగా యూవీ 400 ప్రొటెక్షన్ ఉన్నవో కాదో చెక్ చేసుకుని తీసుకోండి. మన ఛానల్ ను ఫాలో చేసి ఈ తప్పును తెలియక చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. पहले ये वीडियो देखो। ये 5 चीजें तुरंत अपनी गाड़ी से निकाल के बाहर फेंक दे, वरना आपकी गाड़ी का भी यही हाल होगा। पहला, कभी भी अपनी गाड़ी के अंदर आपको लाइटर नहीं छोड़ना है, क्योंकि केबिन का टेम्परेचर बढ़ने पर ये ब्लास्ट हो सकता है। दूसरा, कभी भी अपनी गाड़ी के अंदर आपको पावर बैंक भी नहीं छोड़ना है, क्योंकि गाड़ी के केबिन का टेम्परेचर बढ़ने पर इसकी बैटरी भी आग पकड़ सकती है और ब्लास्ट हो सकती है। तीसरी चीज आपको जो निकाल के फेंकनी है वो है परफ्यूम की बोतल, क्योंकि इसके अंदर बहुत ज्यादा एल्कोहल होता है। ये हाई हीट के कारण ब्लास्ट हो सकती है और आग लगने पर आग को बढ़ा भी सकती है। फोर्थ, इस तरह की ट्रांसपेरेंट पानी की बोतल कभी भी आपको गाड़ी की सीट या डैशबोर्ड पे नहीं छोड़नी है, क्योंकि ये मैग्नीफाइंग ग्लास की तरह सनरेज को फोकस करके आपकी गाड़ी में आग लगा सकती है। तो लास्ट चीज है सन ग्लासेस। सन ग्लासेस को कभी भी आपको डैशबोर्ड या सीट पे नहीं छोड़ना है। अगेन ये भी मैग्नीफाइंग ग्लास की तरह एक्ट करके आपकी गाड़ी में आग लगा सकते हैं। वीडियो अच्छी लगी हो तो लाइक करके दोस्तों के साथ में शेयर कर देना और मुझे फटाफट से फॉलो कर लेना, क्योंकि गाड़ी से जुड़ी हर नॉलेज यही मिलेगी। ఈ ప్రపంచంలో నీళ్ళంటే ప్రాణం, కానీ అదే నీళ్లు విషంలా మారితే ఎలా ఉంటుందో తెలుసా? గొంతు ఆరిపోతున్నా ఒక్క చుక్క నీళ్లు తాగాలన్నా ప్రాణం పోయినంత భయం వేస్తది. అదే రేబీస్.
కుక్క కరిచినప్పుడు ఆ గాయం మానిపోవచ్చు, నువ్వు సేఫ్ అనుకుంటావు, కానీ ఆ వైరస్ రక్తం ద్వారా వెలదు మావం. అది చాలా తెలివైనది. నీ బాడీలో ఉండే కరెంట్ వైర్లు లాంటి నరాల గుండా రోజుకి 2 సెంటీమీటర్ల చొప్పున సైలెంట్ గా ఒక టెర్రరిస్ట్ లా నీ మెదడు వైపు ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే అది మెదడుని టచ్ చేస్తుందో స్విచ్ ఆఫ్. నువ్విక మంచివి కాదు. ఆ వైరస్ నీ బాడీని హైజాక్ చేసేస్తుంది. నీ సొంత గొంతు కండరాలే నీకు నరకం చూపిస్తాయి. దాహం వేస్తుంది, కానీ నీళ్లు చూస్తే ఆ కండరాలు గురి బిగించినట్లు గొంతుని నొక్కేస్తాయి. గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఈ లక్షణాలు బయటపడితే ప్రపంచంలో ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. డెత్ రేట్ 100%. నీ చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సిన్. కుక్క, పిల్లి, కోతి ఏది కరిచినా గీకినా ఆలోచించకుండా వెంటనే వెళ్లి టీకా వేయించుకో. లేకపోతే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు ఈ తప్పును మాత్రం అస్సలు చేయకండి. వీళ్ళు చేసిన ఈ చిన్న తప్పు వల్ల ఈ అబ్బాయి జీవితమే నాశనం అయిపోయింది. అసలేం జరిగిందో చెప్తా, ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఒక అబ్బాయి బర్త్డే కేక్ మీద ఉన్న క్యాండిల్స్ ని ఊదుతూ ఉన్నాడు. ఇంతలోనే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సరదాగా తన తలను పట్టుకొని కేక్ మీద గట్టిగా అదిమేశాడు. దీని వల్ల ఆ బర్త్డే అబ్బాయి కన్ను ఒకటి పూర్తిగా పగిలిపోయింది. ఆ ఫ్రెండ్స్ కి తెలియని విషయం ఏంటంటే, సాధారణంగా కేక్స్ ని తయారు చేసేటప్పుడు ఆ కేక్ ఒకవేళ ఎక్కువ హైట్ ఉంటే వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం మధ్యలో ఇలాంటి స్టిక్స్ ని పెడతారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలీదు. మనలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగేటప్పుడు ఇలా మొహం మీద కేక్ ని కొడుతూ ఉంటారు. సేమ్ ఆ రోజు కూడా ఆ సిచ్యువేషన్ లో అలాగే జరిగింది. ఒక స్టిక్ నేరుగా కంటికి గుచ్చుకుంది. అందుకే ఇలాంటి పనులు బర్త్డే సెలబ్రేషన్స్ లో దయచేసి అస్సలు చేయకండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన అకౌంట్ ను ఫాలో అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. నీళ్ళు ఫిల్టర్ అయ్యే కదా అని తెగ తాగేస్తున్నారా? ఆ తెల్లగా మెరిసిపోయే నీళ్ళు చూసి క్లీన్గా ఉన్నాయనుకుంటున్నారా? ఆగండి బ్రో, ఆ ఫిల్టర్ నీళ్లు మీ బాడీలో ఉన్న బలాన్ని ఎలా లాగేసినా తెలిస్తే షాక్ అవుతారు. మరి నీటిలో మన బాడీకి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ ఉంటాయి బ్రో. కానీ ఈ ఆరో ఫిల్టర్లు ఏం చేస్తాయో తెలుసా? ఆ మురికితో పాటు మన ఒంటికి కావాల్సిన మంచిని కూడా బయట పంపేస్తాయి. అంటే నువ్వు తాగుతుంది మినరల్ వాటర్ కాదు, డెడ్ వాటర్. దీనివల్ల చిన్న వయసులోనే మోకాలు నొప్పులు, విపరీతమైన నీరసం రావడం పక్కా. నీ బాడీలో మినరల్స్ లేకపోతే నీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఫ్యూజ్ అవుట్ అయిపోద్ది బ్రో. అందుకే వీలైతే ఆ నీళ్ళని మట్టి కుండలో పోసి తాగండి, లేదా రాగి చెంబు వాడండి. చచ్చిన నీళ్ళకి మళ్ళీ ప్రాణం వస్తుంది. లాజిక్ మిస్ అవ్వకండి బ్రో. టెక్నాలజీ ఆరోగ్యాన్ని ఇస్తుంది అనుకోకండి, అది కేవలం సౌకర్యాన్ని ఇస్తుంది. మరి మీ ఇంట్లో వాడేది మట్టి కుండనా లేక ఫిల్టరా? కామెంట్ చేయండి.